हेलो स्टूडेंट्स, वेलकम టు మై ఛానల్ రాష్ట్ర భాష హిందీ. ఈరోజు మనం 9th క్లాస్ గద్య ఖండ్ నుంచి 4th లెసన్ వైజ్ఞానిక్ చేతనా కే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్ ఈ లెసన్ని డిస్కస్ చేసుకుందాము. అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ మీకు కొత్తగా మారిన సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం గద్య భాగం నుంచి 4th లెసన్ మీకు వైజ్ఞానిక్ చేతనా కే వాహక్ చంద్రశేఖర్ వెంకట్రామన్ ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. ఈ లెసన్ రాసిన రచనాకారు వచ్చేసి ఇక్కడ ధీరంజన్ మాల్వే గారు అనమాట. మొదటగా మనము ధీరంజన్ మాల్వే గారి లేఖక పరిచయం చూసుకుంటే, धीरंजन मालवे का जन्म बिहार के नालंदा जिले के डुवरावा गांव में 9 मार्च 1952 को हुआ. ధీరంజన్ మాల్వే గారు బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో డువరావా అనే చిన్న విలేజ్లో 9 మార్చి 1952లో జన్మించారు. ఏ ఎంఎస్సి సంఖ్యకి, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంబీఏ और एलएलबी की है. సో ఇవన్నీ ఈయన యొక్క एजुकेशनल क्वालिफिकेशंस. आकाशवाणी और दूरदर्शन से जुड़े मालवे अभी भी वैज्ञानिक जानकारी को लोगों तक पहुंचाने का काम में जुटे हुए हैं. ఈయన రేడియో ఆకాశవాణి మరి అలాగే దూరదర్శన్ ఈ రెండిటి ద్వారా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని ప్రజల వరకు చేర్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో లీనమయ్యారు అని చెప్పేసి ఇప్పటికీ చెప్పచ్చు. आकाशवाणी और बीबीसी लंदन में कार्य करने के दौरान मालवे रेडियो विज्ञान पत्रिका ज्ञान विज्ञान का संपादन और प्रसारण करते रहे. ఆకాశవాణి మరియు బీబీసీ లండన్లో పనిచేసేటప్పుడు ఆ పనిచేసే సమయంలో మాల్వే గారు రేడియో విజ్ఞాన్ పత్రిక, ఏదైతే రేడియో విజ్ఞాన పత్రిక ఉందో సైంటిఫిక్ పత్రిక జ్ఞాన విజ్ఞాన్ పత్రికకు ఎడిటర్గా అలాగే ప్రసారణ చేసేవారనమాట. జ్ఞాన విజ్ఞాన పత్రికకు. मालवे की भाषा सीधी, सरल और वैज्ञानिक शब्दावली लिए हुए हैं. మాల్వే గారి భాష సూటిగా అలాగే ఈజీగా, సింపుల్ అండ్ ఈజీగా, సరళమైనదిగా మరియు శాస్త్రీయ పదజాలాన్ని ఉపయోగించడం జరిగింది. యథావశ్యక్ अन्य भाषाओं के शब्दों का प्रयोग भी वे करते रहे. ఇక్కడ యథావశ్యక్ అంటే నెససరీని బట్టి, అవసరాన్ని బట్టి ఇతర భాషా పదాలని కూడా ప్రయోగించారన్నమాట. मालवे ने कई भारतीय वैज्ञानिकों की संक्षिप्त जीवनियाँ लिखी है. మన మాల్వే గారు, ఇక్కడ రచనాకారుడు మాల్వే గారు భారతీయ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఇండియన్ సైంటిస్టులు, వాళ్ళ యొక్క షార్ట్ బయోగ్రఫీలు చాలా రాయడం జరిగింది. జో ఇన్కి పుస్తక్, ఆ షార్ట్ బయోగ్రఫీస్ ఆఫ్ సైంటిస్టులు ఎవరైతే ఇండియన్ సైంటిస్టులు ఉన్నారో వాళ్ళ అందరి బయోగ్రఫీలని అతని యొక్క పుస్తకం విశ్వవిఖ్యాత్ భారతీయ వైజ్ఞానిక్ పుస్తకమే సమాహిత్ హై. ఈయన రాసిన ఒక గొప్ప పుస్తకము, ఆ పుస్తకం పేరు విశ్వవిఖ్యాత్ భారతీయ వైజ్ఞానిక్. ఈ పుస్తకంలో మన భారతీయ వైజ్ఞానికుల సంక్షిప్త జీవితాలని రాయడం జరిగిందనమాట, జీవిత కథలని. ఇంకా ప్రస్తుత పాఠ్ वैज्ञानिक चेतना के वाहक रामन में नोबेल पुरस्कार विजेता प्रथम भारतीय वैज्ञानिक के संघर्षमय जीवन का चित्रण किया गया. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇచ్చిన లెసన్ చూసుకుంటే లెసన్ పేరు వచ్చేసి వైజ్ఞానిక్ చేతనాకే వాహక్ రామన్. ఈ లెసన్లో నోబెల్ పురస్కారం పొందిన మన ఫస్ట్ భారతీయ సైంటిస్ట్, ఆయన యొక్క సంఘర్షమయ జీవితం అంటే ఎన్నో పోరాటాలతో లేదా స్ట్రగుల్ చెందిన ఆయన యొక్క జీవితం ఇక్కడ వర్ణించడం జరిగింది. వెంకట్రామన్ కుల్ 11 साल की उम्र में मैट्रिक विशेष योग्यता के साथ इंटरमीडिएट भौतिकी और अंग्रेजी में स्वर्ण पदक के साथ बीए
और प्रथम श्रेणी में MA करके मात्र 18 साल की उम्र में कोलकाता में भारत सरकार के फाइनेंस डिपार्टमेंट में सहायक जनरल अकाउंटेंट नियुक्त कर लिए गए थे। इनकी प्रतिभा में इनके अध्यापक तक अभिभूत थे। ఇక్కడ చెప్పడం ఏమంటే వెంకట్రామన్ సర్ సివి వెంకట్రామన్ గారు తన 11 ఏళ్ల వయస్సులోనే 10th క్లాస్ మెట్రిక్ పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ స్పెషల్ సబ్జెక్టులో అలాగే ఫిజిక్స్ మరియు అంగ్రేజీ మే ఫిజిక్స్ అలాగే ఇంగ్లీషులో గోల్డ్ మెడలిస్ట్ BA అలాగే ఫస్ట్ క్లాస్ MA పాస్ అయ్యారు. కేవలం 18 సంవత్సరాల వయస్సులో కలకత్తాలోని ఇండియన్ గవర్నమెంట్ జాబ్, ఆ డిపార్ట్మెంట్ ఏదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ జనరల్ అకౌంటెంట్ లాగా నియమించబడ్డారు కేవలం తన 18 సంవత్సరాల వయసులో. ఇన్కి प्रतिभा से उनके अध्यापक तक अभिभूत थे. ఈయనకి గల ప్రతిభను చూసి వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళ గురువులు కూడా అధిభూతుతే ఓవర్కమ్ అంటే ఆయన ఇంత బాగా చదువుకొని తను లైఫ్లో ముందుకు పోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. नेक्स्ट पैराग्राफ चूसे सन 1930 में नोबेल पुरस्कार पाने के बाद सीवी रामन ने अपने एक मित्र को उस पुरस्कार समारोह के बारे में लिखा था. 1930లో నోబెల్ పురస్కారం పొందిన తర్వాత సివి రామన్ గారు తన మిత్రుడికి ఆ నోబెల్ పురస్కారం సమారోహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారనమాట. అదే ఈ లెసన్లో మీకు ఇవ్వడం జరిగింది. जैसे ही मैं पुरस्कार लेकर मुड़ा और देखा कि जिस स्थान पर मैं बैठाया गया था उसके ऊपर ब्रिटिश राज्य का यूनियन जैक लहरा रहा है तो मुझे अफसोस हुआ कि मेरे दीन देश भारत की अपनी पताका तक नहीं है. నేను ఎప్పుడైతే నోబెల్ పురస్కారాన్ని పొందడం కోసం నన్ను ఎక్కడైతే కూర్చోబెట్టారో అక్కడ యూకే యునైటెడ్ కింగ్డమ్స్ బ్రిటిష్ రాజ్యం యొక్క ఒక చిన్న జెండా యూనియన్ జాక్ అక్కడ జెండా రెపరెపలాడుతుంది. నాకు చాలా బాధగా అనిపించింది. మా సొంత గడ్డ భారతదేశం యొక్క జెండా లేదు అని చెప్పేసి నేను బాధపడ్డాను. इस एहसास से मेरा गला भर आया और मैं फूट फूट कर रो पड़ा. ఈ ఎక్స్పీరియన్స్తో ఈ అనుభూతితో నేను నా గొంతు నిండుకొచ్చింది, నేను ఎక్కి ఏడ్చాను అని చెప్పేసి ఇక్కడ సివి రామన్ గారు ఈ వాక్యం ద్వారా మనకి భారతదేశం పట్ల ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. चंद्रशेखर वेंकटरामन भारत में विज्ञान की उन्नति के चिर आकांक्षी थे तथा भारत की स्वतंत्रता के पक्षधर थे. చంద్రశేఖర్ వెంకట్రామన్ గారు భారతదేశంలో సైన్స్ అభివృద్ధి పట్ల కోరుకునే వ్యక్తి. ఎల్లప్పుడూ సైన్స్ అభివృద్ధి చెందాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తే కాకుండా భారతదేశానికి స్వతంత్రం రావాలి అని గట్టిగా సమర్థించిన వ్యక్తి కూడా. వే మహాత్మా గాంధీకు అప్నా అభిన్న మిత్ర మాన్తే థే. ఆయన మహాత్మా గాంధీని తన బెస్ట్ ఫ్రెండ్గా నమ్మేవారు. नोबेल पुरस्कार समारोह के बाद एक भोज के दौरान उन्होंने कहा था. నోబెల్ పురస్కారం పొందిన తర్వాత ఒక భోజ్ మీన్స్ దావత్ అన్నమాట. ఒక ఫీస్ట్లో ఒక భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ సందర్భంగా సివి వెంకట్రామన్ గారు చెప్పారు ఏమిటంటే, मुझे एक बधाई का तार अपने सर्वाधिक प्रिय मित्र महात्मा गांधी से मिला है जो इस समय जेल में है. నాకు విషెస్ చెప్తూ ఒక టెలిగ్రామ్ వచ్చింది. నాకు మా బెస్ట్ ఫ్రెండ్ మహాత్మా గాంధీ గారి నుంచి నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది కంగ్రాట్స్ చెప్తూ. ఇప్పుడైతే ఆయన జైలులో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మహాత్మా గాంధీ సివి రామన్ గారికి బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు మిత్రులని చెప్పవచ్చు. एक मेधावी छात्र से महान वैज्ञानिक तक की
रामन की संघर्षमय जीवन यात्रा और उनकी उपलब्धियों की जानकारी यह पाठ बखूबी कराता है। ఒక మేధావి ఛాత్ర, ఒక బ్రిలియంట్ స్టూడెంట్ నుంచి ఒక మహనీయుడు సైంటిఫిక్ గొప్ప ఒక వైజ్ఞానికుడుగా మారేంత వరకు సర్ సివి రామన్ గారి స్ట్రగలింగ్ లైఫ్ యాత్ర గురించి, అలాగే ఆయన పొందిన విజయాల యొక్క పరిచయం ఇక్కడ మాట ఈ లెసన్లో చాలా చక్కగా పరిచయం చేయడం జరిగింది మనకి ఇక్కడ రచనాకారు ధీ రంజన్ మాల్వే గారు। वैज्ञानिक चेतना के वाहक చంద్రశేఖర్ వెంకట్రామన్, ఇది లెసన్ నేమ్। అంటే వైజ్ఞానిక మార్గదర్శి చంద్రశేఖర వెంకట్రామన్। మరి లెసన్ చూసుకుంటే पेड़ से सेब गिरते हुए तो लोग सदियों से देखते आ रहे हैं। చెట్టు నుండి యాపిల్ పండ్లు కిందకి పడడం కొన్ని శతాబ్దాలుగా ప్రజలైతే చూస్తూ వస్తున్నారు। मगर गिरने के पीछे छिपे रहस्य को न्यूटन से पहले कोई और समझ नहीं पाया था। కానీ ఆ యాపిల్ పండ్లు కిందికి భూమి మీదకి పడడం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని న్యూటన్ కంటే ముందు ఎవ్వరు మనకు అర్థమయ్యే విధంగా చెప్పలేదు, ఎవరు అర్థం చేసుకోలేదు। ठीक उसी प्रकार అదే విధంగా, కరెక్ట్గా అదే విధంగా विराट समुद्र की नील वर्णीय आभा को भी असंख्य लोग आदिकाल से देखते आ रहे थे। సేమ్ అలానే విరాట్ సముద్రకి నీలవర్ణీయ ఆభ, అత్యంత విశాలమైన సముద్రంలో కనిపించే బ్లూ కలర్, ఆభ అంటే మెరుపు, సముద్రంలో ఆకాశం ఏ విధంగా బ్లూ కలర్ ఉంటుందో అదే విధంగా నీలపు వర్ణం నీళ్ళల్లో కనిపిస్తుంది కదా, సముద్రపు నీళ్ళల్లో। దీనిని కూడా లెక్కలేనంత మంది ముందు కాలం కొన్ని వేల సంవత్సరాల నుండి చూస్తూ వస్తున్నారు। मगर इस आभा पर पड़े रहस्य के पर्दे को हटाने के लिए हमारे समक्ष उपस्थित हुए सर చంద్రశేఖర్ వెంకట్రామన్। బట్ ఈ రహస్యాన్ని ఛేదించేందుకు మన ముందు హాజరయ్యారు సర్ సివి వెంకట్రామన్ గారు। అంతకుముందు ఎవరూ చెప్పలేదు సముద్రపు నీళ్లు నీలవర్ణంలో ఎందుకు ఉంది అని। బాత్ సన్ 1921 की है, ఈ విషయం అయితే 1921వ సంవత్సరం నాటి విషయం। జబ్ రామన్ సముద్రీ యాత్ర పర్ థే, సర్ సివి రామన్ గారు సముద్రయానం చేసేటప్పటి విషయం అన్నమాట। जहाज के डेक पर खड़े होकर नीली समुद्र को निहारना प्रकृति प्रेमी रामन को अच्छा लगता था। ఓడ డెక్ మీద నిల్చుండి సముద్రాన్ని నీలవర్ణపు సముద్రాన్ని చూస్తూ ప్రకృతిని ఆస్వాదించడం ఆయనకు చాలా ఇష్టం। వే సముద్రకి నీలి ఆభా మే ఘంటో ఖోయే రహతే థే, సర్ సివి రామన్ గారు సముద్రపు నీలపు వర్ణం ఆ షైనింగ్లో గంటల కొద్దీ నిమగ్నమై ఉండేవాళ్ళు, దాంట్లోనే మునిగిపోయేవాళ్ళు చూస్తూ। లేకిన్ రామన్ కేవల్ భావుక్ ప్రకృతి ప్రేమి హీ నహీ థే, బట్ సర్ సివి రామన్ గారు కేవలము భావోద్వేగం కలిగిన ప్రకృతి ప్రేమికుడు మాత్రమే కాదు, ఉన్కే అందర్ ఏక్ వైజ్ఞానిక్ కి జిజ్ఞాసా భీ ఉతనీ హీ సశక్త్ థీ, అతనిలో ఒక వైజ్ఞానిక ఉత్సుకత చాలా బలంగా శక్తివంతంగా ఉంది అని చెప్పవచ్చు। ఇక్కడ జిజ్ఞాస కా అర్థ హోతా హై జాన్నే కి ఇచ్ఛా, తెలుసుకోవాలనే కోరిక, దీని వెనకల దాగి ఉన్న రహస్యం ఏమి అని సైంటిఫిక్గా ఆలోచించే శక్తి బలంగా ఉండేదన్నమాట ఇక్కడ రామన్ గారికి। యహీ జిజ్ఞాస ఉన్కో సవాల్ కర్ బైఠీ, ఈ జిజ్ఞాసనే తనకున్న జిజ్ఞాసనే కొన్ని క్వశ్చన్స్ ముందు పెట్టిందనమాట తన ముందు। ఆఖిర్ సముద్ర కా రంగ్ నీలా హీ క్యో హోతా హై, ఫైనలీ సముద్రంలోని నీళ్లు బ్లూ కలర్లో ఎందుకుంటాయి, కుచ్ ఔర్ క్యో నహీ, వేరే కలర్లో ఎందుకు కనిపించదు। రామన్ సవాల్ కా జవాబ్ ఢూంఢనే మే లగ్ గయే, సర్ సివి రామన్ గారు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్
వెతకడం మొదలుపెట్టారు. జవాబు ఢూంఢతే హీ వే విశ్వవిఖ్యాత బన్ గయే. ఆన్సర్ దొరకగానే ఆయనకి వరల్డ్ ఫేమస్ అయిపోయారనమాట. रामन का जन्म 7 नवंबर सन 1888 को तमिलनाडु के तिरुचिरापल्ली नगर में हुआ था. सर సివి రామన్ గారు 7 నవంబర్ 1888 తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నగరంలో జన్మించడం జరిగింది. इनके पिता विशाखापट्टनम में गणित और भौतिकी के शिक्षक थे. వీళ్ళ నాన్నగారు విశాఖపట్నంలో మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్ టీచర్ అన్నమాట, सब्जेक्ट्स टीचर. पिता इन्हें बचपन से ही गणित और भौतिकी पढ़ाते थे. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచే ఈయనకు గణిత విషయాలు అలాగే భౌతిక శాస్త్ర విషయాల గురించి క్షుణ్ణంగా एक्सप्लेन చేసి చదువు చెప్పడం జరిగింది. इसमें कोई अतिशयोक्ति नहीं होगी कि जिन दो विषयों के ज्ञान ने उन्हें जगत प्रसिद्ध बनाया, उनके सशक्त नींव उनके पिता ने ही तैयार की थी. ఇలా చెప్పుకోవడంలో ఆశ్చర్యం అయితే లేదు అని చెప్పవచ్చు. తనకు బలమైన ఫౌండేషన్ అయితే వాళ్ళ నాన్నగారే వేశారు అని చెప్పచ్చు. తనకి మ్యాథ్స్ ఫిజిక్స్ పట్ల ఇంట్రెస్ట్ పుట్టించి తనకు క్షుణ్ణంగా జ్ఞానాన్ని అందించి ఈ వరల్డ్ ఫేమస్ అవ్వడంలో వాళ్ళ నాన్ననే ఫౌండేషన్ స్టోన్ అని చెప్పవచ్చు తన జీవితంలో. కాలేజ్ की पढ़ाई उन्होंने पहले ABN कॉलेज तिरुचिरापल्ली से और फिर प्रेसिडेंट कॉलेज मद्रास से की. ఈయన కాలేజ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ABN కాలేజ్ తిరుచిరాపల్లిలో అలాగే ప్రెసిడెంట్ కాలేజ్ మద్రాస్లో చదువుకోవడం జరిగింది. BA और MA दोनों ही परीक्षाओं में उन्होंने काफ़ी ऊंचे अंक हासिल किए. ఈయన బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అలాగే మాస్టర్ ఆఫ్ డిగ్రీస్లో ఈ పరీక్షలలో మ్యాక్సిమం మార్క్స్ ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది. रामन का मस्तिष्क विज्ञान के रहस्यों को सुलझाने के लिए बचपन से ही बेचैन रहता था. రామన్ మెదడు చిన్నప్పటి నుంచి రహస్యాలను ఛేదించాలని తహతహలాడేది. अपने कॉलेज के ज़माने से ही उन्होंने शोध कार्यों में दिलचस्पी लेना शुरू कर दिया था. తన కాలేజ్ లైఫ్ అప్పటి నుండే తను రీసెర్చ్ చేయడంలో విషయాల పట్ల పరిశోధనలు చేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళనమాట. ఉన్కా పెహలా శోధపత్ర తన ఫస్ట్ పరిశోధనా పత్రం అన్నమాట फिलासफिकल मैगज़ीन में प्रकाशित हुआ था. తన ఫస్ట్ పరిశోధనా పత్రము ఫిలాసఫికల్ మ్యాగజైన్లో పబ్లిష్ చేయడం జరిగింది. उनकी दिली इच्छा तो यही थी कि वे अपना सारा जीवन शोध कार्यों को ही समर्पित कर दे. తన అయితే మనసులో కోరిక అయితే తన లైఫ్ మొత్తం కంప్లీట్ లైఫ్ రీసెర్చ్ చేయాలనే తన జీవితాన్ని సమర్పించాల రీసెర్చ్ దిశగా అనేదే ఉండేది తన కోరిక. मगर उन दिनों में शोध कार्य को पूरे समय के करियर के रूप में अपनाने की कोई खास व्यवस्था नहीं थी. బట్ ఆ టైం పీరియడ్లో తన మొత్తం లైఫ్ని ఇలా పరిశోధనలలో తన కెరియర్ని కేటాయించడం అయితే అప్పట్లో అంతగా స్పెషల్ ఏర్పాట్లు అయితే వ్యవస్థలు అయితే అరేంజ్మెంట్స్ అయితే లేవు. प्रतिभावान छात्र सरकारी नौकरी की ओर आकर्षित होते थे. అప్పట్లో టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ మొత్తం గవర్నమెంట్ జాబ్స్ వైపు మొగ్గు చూపేవాళ్ళు. रामन भी अपने समय के अन्य सुयोग्य छात्रों की भांति भारत सरकार के वित्त विभाग में अफसर बन गए. సో ఇతర టాలెంట్ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే లైఫ్లో సెటిల్ అవుతున్నారో గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకొని, అలానే తన కాలంలో తన టైం పీరియడ్లో ఇతర స్టూడెంట్స్ బాగా చదివే స్టూడెంట్స్ ఏ విధంగా లైఫ్లో సెటిల్ అయ్యారో గవర్నమెంట్ జాబ్స్లో, అలానే ఈయన కూడా ఆర్థిక శాఖలో ఆఫీసర్గా ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది. ఉన్కి తైనాతి కలకత్తా మే హుయి. తైనాతి మీన్స్ నియామకం అన్నమాట. रामन गारे अपॉइंटमेंट कलकत्ताలో జరిగింది. कलकत्ता में सरकारी नौकरी के दौरान उन्होंने अपने स्वाभाविक रुझान को बनाए रखा. కలకత్తాలో గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఆ సమయంలో
తనకి న్యాచురల్గా ఉన్న ఆసక్తి, తన మనసులో ఉన్న ఆసక్తిని కంటిన్యూ చేశారు అని చెప్పచ్చు. దఫ్తర్ సే ఫుర్సత్ పాతే హీ, ఆఫీసు నుంచి ఫ్రీ టైం దొరకగానే వే లౌటుతే హుయే బహు బాజార్ ఆతే, తను తిరిగి వచ్చేటప్పుడు బాజార్కి వచ్చేవారు. ఇది బహు బాజార్ అంటే బజార్ నేమ్ అనమాట. ఆ బాజారుకు వచ్చేవాళ్ళు. జహా ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్కి ప్రయోగశాల థీ. ఈ బహు బజార్లో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే ఒక ల్యాబ్ ఉండేది, ప్రయోగశాల ఉండేది. యహ అప్నే ఆప్కో ఏక్ అనూఠీ సంస్థా థీ. ఇది ఒక ఏకైక సంస్థ అనమాట. जिसे कलकत्ता के एक डॉक्टर महेंद्रलाल सरकार ने वर्षों की कठिन मेहनत और लगन के बाद खड़ा किया. ఈ ప్రయోగశాలని కొన్ని సంవత్సరాల కఠినమైన హార్డ్ వర్క్తో, ఏకాగ్రతతో ఈ ప్రయోగశాలని నెలకొల్పడం జరిగింది. ఎవరంటే డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ అనే ఆయన చాలా కష్టం మీద ఈ ప్రయోగశాలని నిలబెట్టారనమాట. इस संस्था का उद्देश्य था कि देश में वैज्ञानिक चेतना का विकास करना. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏ సంస్థ అంటే ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్. ఈ ప్రయోగశాల లేదా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం దేశములో సైంటిఫిక్ వైజ్ఞానిక జ్ఞానాన్ని వికసింపజేయడం ప్రజలలో అన్నమాట. अपने महान उद्देश्यों के बावजूद इस संस्था के पास साधनों का नितांत अभाव था. నితాంత అభావం అంటే అత్యంత లోటు అనమాట. ఇక్కడ ఈ ప్రయోగశాలలో ఇన్ని గొప్ప ఆశయాలు ఉన్నప్పటికీ ఈ సంస్థలో ఇక్కడ రీసోర్సెస్ చాలా తక్కువగా, ఏదైనా సైన్స్ ప్రయోగాలు చేయడం కోసం, రీసెర్చ్ చేయడం కోసం అంతగా ఇక్కడ ఏర్పాట్లు అయితే లేవు అని చెప్పేసి చెప్పవచ్చు, లోటు ఉండేదని చెప్పేసి చెప్పవచ్చు. రామన్ ఈ संस्था की प्रयोगशाला में काम चलाऊ उपकरणों का इस्तेमाल करते हुए शोध कार्य करते थे. సర్ సివి రామన్ గారు ఈ సంస్థలో, ఈ ప్రయోగశాలలో, ఈ సంస్థ యొక్క ప్రయోగశాలలో ఏదో పని జరిగే ఎందుకు యూజ్ చేసే సింపుల్ ఉపకరణాలను ఉపయోగించి ఈయన తన పరిశోధనలని చేసేవారనమాట. యహ అప్నే ఆప్ మే ఏక్ ఆధునిక్ హఠయోగ్ కా ఉదాహరణ థా. ఇది ఇప్పట్లో ఇది అప్నే ఆప్ మే ఏక్ ఆధునిక్ హఠయోగిత, తనలో తాను ఒక మోడ్రన్ హఠయోగము అని చెప్పేసి చెప్పచ్చు. చాలా కఠినంగా ఒక యోగా, హఠయోగ అనేది ఒక యోగా ఆసనం అనుకుంటే అంత కఠినమైన పని అనమాట. మనకి ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా ల్యాబొరేటరీలో తన కష్టపడి రీసెర్చ్ చేయడం అనేది అది ఒక హఠయోగతో తక్కువ ఏం కాదని చెప్పేసి అర్థం. जिसमें एक साधक दफ्तर में कड़ी मेहनत करने के बाद बहु बाजार की इस मामूली सी प्रयोगशाला में पहुंचता और अपनी इच्छा शक्ति के जोर से भौतिक विज्ञान को समृद्ध बनाने के प्रयास करता. तो ఇక్కడ వచ్చేసి హఠయోగుకి ఒక ఉదాహరణ అని చెప్పేసి చెప్పాము కదా. ఇక్కడ ఆయన సర్ సివి రామన్ యొక్క హార్డ్ వర్క్ ఎలా అయితే ఒక సాధకుడు అంటే తపస్సు చేసేవాడు ఆఫీస్ నుంచి హార్డ్ వర్క్ చేసి కష్టపడి తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఉన్న బజార్లో ఉన్న సాధారణ ఒక ప్రయోగశాలలో చేరుకొని అక్కడ తన ఇచ్ఛాశక్తి, ఇచ్ఛాబలముతో ఫిజిక్స్ పట్ల విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సఫలుడయ్యాడు. చాలా కృషి చేశారు, ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి ఇక్కడ చెప్పచ్చు. ఈ కాలంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ చదువుకోవడం చాలా కష్టం. బట్ అక్కడ ఏమీ ఫెసిలిటీస్ లేకపోయినా సర్ సివి రామన్ గారు తన ఇచ్ఛాబలముతోనే ఫిజికల్ సైన్స్లో తను చాలా సక్సెస్ పొందారు అని చెప్పేసి చెప్పచ్చు. उन्हीं दिनों वे वाद्य यंत्रों की ओर ఆకృష్ట్ హుయే. ఆ రోజులలోనే ఆయన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వైపు ఆకర్షితులయ్యారు.
वे वाद्य यंत्रों की ध्वनियों के पीछे छिपे वैज्ञानिक रहस्यों की परतें खोलने का प्रयास कर रहे थे। ఈయన ఆ వాద్య యంత్రాల వెనక ఆ వాద్య యంత్రాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ధ్వనుల వెనకల దాగి ఉన్న సీక్రెట్ సైన్స్ ఏముంది దీని వెనకల, వీటిని వాయించగానే ఇంత మంచి మ్యూజిక్ ఎలా వస్తోంది అని చెప్పేసి దాని వెనక దాగి ఉన్న ఆ రహస్యాన్ని ఛేదించడం కోసం ట్రై చేశారు. దౌరాన్ ఈ సందర్భంలో ఉన్హోనే అనేక వాద్య యంత్రోं का अध्ययन किया. రామన్ గారు ఎన్నో అనేక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద స్టడీ చేయడం జరిగింది. జిన్మే దేశీ और విదేశీ दोनों प्रकार के वाद्य यंत्र थे. ఇందులో దేశ విదేశాలకు సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నవి. वाद्य यंत्रों पर किए जा रहे शोध कार्यों के दौरान उनके अध्ययन के दायरे में जहाँ वायलिन, चेलो या पियानो जैसी विदेशी वाद्य आए, वही वीणा, तानपुरा और मृदंगम पर भी उन्होंने काम किया. तो ఈ స్టడీ చేసే ఆ ఫీల్డ్లో ఈయన వైలిన్, చైలో అలాగే పియానోనే ఇలాంటి విదేశీ ఇన్స్ట్రుమెంట్సే కాకుండా మన ఇండియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా పనిచేశారు అని చెప్పేసి చెప్పినారు ఇక్కడ. उन्होंने वैज्ञानिक सिद्धांतों के आधार पर पश्चिमी देशों की इस भ्रांति को तोड़ने की कोशिश की कि भारतीय वाद्य यंत्र विदेशी वाद्यों की तुलना में खटित हैं. ఖటియా అంటే నాసిరకం, ఇక్కడ ఖటియా హై అంటే ఈయన ట్రై చేయడం జరిగిందనమాట. ఏమంటే సైంటిఫిక్ సూత్రాలను బేస్ చేసుకొని వెస్ట్రన్ కంట్రీస్ ప్రజల యొక్క భ్రమని తొలగించే ప్రయత్నం చేశారు. భారతీయ వాద్య యంత్రాలు కూడా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా విదేశీయుల వాద్య యంత్రాలతో కంపేర్ చేస్తే మనవి అంత నాసిరకం కాదు అని చెప్పేసి ప్రూఫ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళ భ్రమ ముందు ఉండేది, మన భారతీయ వాద్య యంత్రాలు నాసిరకం అనే ఈ భ్రమని ఆయన దూరం చేయడం జరిగింది. वाद्य यंत्रों के कंपन के पीछे छिपे गणित पर उन्होंने अच्छा खासा काम किया और अनेक शोध पत्र भी प्रकाशित किए. ఈ వాద్య యంత్రాల కంపనం వెనుకల దాగి ఉన్న మ్యాథ్స్ అలా మీద తను చాలా స్టడీ చేయడం జరిగింది, వర్క్ చేయడం జరిగింది. అలాగే పరిశోధన పత్రాలని పబ్లిష్ చేశారనమాట ఈ టాపిక్ పైన. उस जमाने के प्रसिद्ध शिक्षा शास्त्री सर आशुतोष मुखर्जी को इस प्रतिभावान युवक के बारे में जानकारी मिली. ఆ సమయంలో ఆ టైం పీరియడ్లో చాలా ఫేమస్ శిక్షా శాస్త్రి గారు, ఈయన పేరు వచ్చేసి అశుతోష్ ముఖర్జీ. ఈయన ఈ బ్రిలియంట్ స్టూడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ లభించిందనమాట అశుతోష్ ముఖర్జీ గారికి. उन्हीं दिनों कोलकाता विश्वविद्यालय में प्रोफेसर का नया पद सृजित हुआ था. ఆ రోజుల్లోనే కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్ యొక్క కొత్త పోస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ముఖర్జీ మన शिक्षा शास्त्री गारू आशुतोष मुखर्जी महोदय ने रामन के समक्ष प्रस्ताव रखा कि वे सरकारी नौकरी छोड़कर कलकत्ता विश्वविद्यालय में प्रोफेसर का पद स्वीकार कर ले. మన అశుతోష్ ముఖర్జీ గారు ఈయన గొప్ప వ్యక్తి. ఇప్పుడు రామన్ గారి ముందు ఒక ప్రపోజల్ పెట్టారనమాట. మీరు చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని మానేసి మా కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించండి అని. రామన్ के लिए यह एक कठिन निर्णय था. सर सीवी रामन గారికి ఇది చాలా టిపికల్ డెసిషన్ అని చెప్పవచ్చు. उस जमाने के हिसाब से वे एक अत्यंत प्रतिष्ठित सरकारी पद पर थे. ఆ సమయంలో తను చేసే అకౌంటెంట్ జాబ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చేసే అకౌంటెంట్ జాబు చాలా ప్రెస్టీజియస్ జాబ్ అని చెప్పేసి చెప్పవచ్చు. जिसके साथ मोटी तनख्वाह और उनके అనేక సువిధాయే जुड़ी हुई थी. ఈ ఉద్యోగంతో పాటు తనకి ఎక్కువ శాలరీతో పాటు
చాలా ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఉన్హే నౌకరీ కర్తే హుయే 10 వర్ష్ బీత్ చుకే. ఇప్పటి వరకు తన అకౌంటెంట్గా పనిచేసి 10 ఇయర్స్ దాటిపోయింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఐసీ హాలత్ మే సర్కారీ నౌకరీ छोड़कर कम वेतन और कम सुविधाओं वाली विश्वविद्यालय की नौकरी में आने का फैसला करना हिम्मत का काम था. तो ఇంత గొప్ప జాబ్లో ఉన్న సర్ సివి రామన్ గారు ఇటువంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసి తక్కువ జీతం కలిగిన తక్కువ ఫెసిలిటీస్తో కూడిన యూనివర్సిటీలో ఆ ఉద్యోగంలో చేరడం అనే డెసిషన్ అయితే ధైర్యంతో కూడుకున్న పని అని చెప్పచ్చు. रामन सरकारी नौकरी की सुख सुविधाओं को छोड़ सन 1917 में कलकत्ता विश्वविद्यालय की नौकरी में आ गए. అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఆ ఉద్యోగాన్ని వదిలేసి 1917లో కలకత్తా యూనివర్సిటీలో ఆ ఉద్యోగంలో చేరిపోయారు మన రామన్ గారు. उनके लिए सरस्वती की साधना सरकार सुख सुविधाओं से कहीं अधिक महत्वपूर्ण थी. మన సర్ సివి రామన్ గారికి ఈ గవర్నమెంట్ జాబ్ సుఖము అలాగే ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించే ఈ గవర్నమెంట్ జాబ్ కంటే సరస్వతి మాత కటాక్ష కోసం సాధన చేయడమే తను ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నమాట. ఇక్కడ कलकत्ता विश्वविद्यालय के शैक्षणिक माहौल में वे अपना पूरा समय अध्यापन और शोध में बिताने लगे. కలకత్తా యూనివర్సిటీలో ఆయన శైక్షణిక్ మాహౌల్ అంటే శిక్షా వాతావరణంలో మొత్తం చుట్టూ ఎడ్యుకేషన్ గురించే ఉంటుంది. అటువంటి వాతావరణంలో ఆయన తన కంప్లీట్ టైంని స్టడీ చేయడంలో, టీచింగ్లో మరియు రీసెర్చ్లో పరిశోధనలలో గడిపారు. 4 साल बाद यानी 4 సంవత్సరాల తర్వాత అంటే 1921 में समुद्र यात्रा के दौरान जब रामन के मस्तिष्क में समुद्र के नीले रंग की वजह का सवाल हिलोरे लेने लगा तो उन्होंने आगे इस दिशा में प्रयोग किए जिसकी परिणति रामन प्रभाव की खोज के रूप में हुई. तो 4 సంవత్సరాల తర్వాత 1921లో సముద్ర యాత్ర చేసే సమయంలో సర్ సివి రామన్ గారి మెదడులో తన మనసులో కలిగిన ఒక చిన్న డౌట్, సముద్రం వర్ణం బ్లూ కలర్లో ఎందుకు ఉంది సముద్రపు నీళ్లు, దీని వెనకల దాగి ఉన్న కారణం ఏమి, ఇలాంటి క్వశ్చన్స్ తన మెదడులో తిరిగాయన్నమాట. తిరగడం వల్ల తను ఈ దిశగా ప్రయోగాలు చేయడం జరిగింది. ఎందుకు వాటర్ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి, ఈ దిశగా పరిశోధనలు చేయడం జరిగింది. ఆ పరిశోధనల ఫలితమే అని చెప్పచ్చు రామన్ ఎఫెక్ట్స్ ఈయన చేసిన రీసెర్చ్ అన్నమాట, ఫేమస్ రీసెర్చ్. रामन ने अनेक ठोस रवों और तरल पदार्थों पर प्रकाश की किरणों के प्रभाव का अध्ययन किया. సర్ సివి రామన్ గారు ఎన్నో స్ట్రాంగ్ సాలిడ్ వేవ్స్ మరియు ద్రవ పదార్థాలపైన కిరణాలని, ప్రకాశ కిరణాల యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అని ఎన్నో స్టడీస్ చేయడం జరిగింది. उन्होंने पाया कि जब एक वर्णीय प्रकाश की किरण किसी तरल या ठोस रवेदार पदार्थ से गुजरती है तो गुजरने के बाद उसके वर्ण में परिवर्तन आता है. उन्होंने पाया, ఆయన ఎన్నో పరిశోధనల ద్వారా ఆయన ఒక కంక్లూషన్కి రావడం జరిగిందనమాట. ఏమి అంటే ఒకే కలర్లో ఎప్పుడైతే మనం ఒకే వర్ణం ఒకే కలర్కి సంబంధించిన ప్రకాశపు కిరణాలని ద్రవ పదార్థాలు లేదా ఏదైనా స్ట్రాంగ్ సాలిడ్ వేవ్స్లో ఆ పదార్థాల గుండా ప్రవహిస్తే ఆ కిరణాలు దాని యొక్క కలర్లో చేంజెస్ కనిపిస్తోంది అని. वजह यह होती है कि एक वर्णीय प्रकाश की किरणें के फोटान जब तरल या ठोस रवे से गुजरते हुए इनके अणुओं से टकराते हैं. కారణం ఏమంటే ఒకే కలర్లో ఉన్న ఈ కిరణాలు ఈ ద్రవ పదార్థాలలో లేదా సాలిడ్ పదార్థాల గుండా ప్రవహిస్తే ఆ ఫోటాన్లు ఇక్కడ ఆ అణువులతో
ఇక్కడ ఏ పదార్థంలో అయితే ఆ ప్రకాశపు కిరణాలు ప్రవహిస్తున్నాయో అణువులతో ఢీ కొట్టడం జరుగుతోంది, टकराते हैं, तो इस टकराव के परिणाम स्वरूप वे या तो ऊर्जा का कुछ अंश खो देते हैं या पा जाते हैं। ఈ టకరావ్ ఎప్పుడైతే ఈ అణువుల ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటాయో అప్పుడు శక్తిని పొందుతాయి లేదా పోగొట్టుకోవడం లేదా పొందడం. ఈ రెండు పరిస్థితులలో వర్న్ మీన్స్ రంగులో చేంజెస్ కనిపిస్తాయి అని చెప్పేసి పరిశోధన చేయడం జరిగిందనమాట సర్ సివి రామన్ గారు. ఇంకా ఏం చెప్పడం జరిగిందంటే ఇక్కడ दोनों ही स्थितियों में प्रकाश के वर्ण में बदलाव लाती है. రెండు పరిస్థితులలో కూడా శక్తిని పోగొట్టుకోవడం లేదా పొందడం అనే రెండు పరిస్థితులలో కూడా రంగులో మార్పు అనేది జరుగుతోంది, ప్రకాశపు కిరణాల యొక్క రంగు మార్పు జరుగుతోంది. ఏకవర్ణీయ प्रकाश की किरणों में सबसे अधिक ऊर्जा बैंगनी रंग के प्रकाश में होती है. ఏకవర్ణపు కిరణాలలో ఎక్కువ శక్తి వైలెట్ కలర్కి ఉంది అని చెప్పేసి అన్నారనమాట. ఇక అంటే ఏకవర్ణ కాంతి కిరణాలలో వైలెట్ రంగు అత్యధిక శక్తిని కలిగి ఉంటుంది అని చెప్పేసి అనమాట. बैंगनी के बाद क्रमशः नीले, आसमानी, हरे, पीले, नारंगी और लाल वर्ण का नंबर आता है. వైలెట్ తరువాత వరుసగా నీలం, ఊదా, ఆకుపచ్చ, పసుపు, నారింజ మరియు ఎరుపు రంగులు ఉంటాయి. इस प्रकार लाल वर्णीय प्रकाश की ऊर्जा सबसे कम होती है. ఈ విధంగా ఎర్రని వర్ణపు ప్రకాశంలో శక్తి చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏకవర్ణ కాంతి యొక్క ప్రకాశం तरल या ठोस रवों से गुजरते हुए जिस परिमाण में ऊर्जा खो या पाता है उसी हिसाब से उसके वर्ण परिवर्तित हो जाता है. ఏ విధంగా అయితే ఏకవర్ణపు కాంతి కిరణాలు ఏదైనా ద్రవ పదార్థము లేదా సాలిడ్ వేవ్స్ గుండా ప్రవహించినప్పుడు తన శక్తిని అణువుల యొక్క శక్తిని పోగొట్టుకోవడం లేదా పొందడం జరుగుతుంది. అప్పుడు ఈ విధంగా ఈ లెక్క ప్రకారం అప్పుడు దాని కిరణాల యొక్క రంగులో కూడా చేంజెస్ చూడడానికి కనిపిస్తుంది అని చెప్పేసి చాలా అద్భుతంగా మన సర్ సివి రామన్ గారు రీజన్ని కనుక్కోవడం జరిగింది తన పరిశోధనల ద్వారా. रामन की खोज भौतिकी के क्षेत्र में एक क्रांति के समान थी. సర్ సివి రామన్ గారి యొక్క ఈ రీసెర్చ్లు ఈ ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్లో ఒక రెవల్యూషన్తో సమానం, ఒక విప్లవంతో సమానము. इसका पहला परिणाम तो यह हुआ कि प्रकाश की प्रकृति के बारे में आइंस्टाइन के विचारों का प्रायोगिक प्रमाण मिला था. దీని యొక్క రిజల్ట్ ద్వారానే ఈ కాంతి కిరణాల యొక్క ప్రవృత్తి గురించి ఐన్స్టీన్ యొక్క ఆలోచనలకు ఒక ప్రూఫ్ దొరికింది. మన సర్ సివి రామన్ గారు ప్రూఫ్ చేసి చూపించారు అని చెప్పేసి చెప్పచ్చు. आइंस्टाइन के पूर्ववर्ती वैज्ञानिक प्रकाश को तरंग के रूप में मानते थे. ఐన్స్టైన్ కంటే ముందు ప్రీవియస్ సైంటిస్టులు ఇక్కడ ఈ లైట్ కాంతి తరంగాలని ఒక వేవ్స్ లాగా తరంగాలలాగా భావించేవాళ్ళు. मगर आइंस्टाइन ने बताया कि प्रकाश अति सूक्ष्म कणों की तीव्र धारा के समान है. ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే ఈ ప్రకాష్ ఈ లైట్ ఏదైతే ఉందో అది అతి సూక్ష్మమైన కణాల యొక్క తీవ్ర ధార అని చెప్పేసి తో సమానం అని చెప్పేసి చెప్పారనమాట. ఇన్ అతి సూక్ష్మ కణోं की तुलना आइंस्टाइन ने बुलेट से की.
ఈ అత్యంత సూక్ష్మమైన కణాలు ప్రకాశ కిరణాలలో ఉండే కణాలని ఐన్స్టీన్ గారు బుల్లెట్తో కంపేర్ చేయడం జరిగింది. ఔరు ఇన్హే ఫోటాన్ నామ్ దియా. ఆ అత్యంత సూక్ష్మమైన కణాలని फोटॉन्स అని పేరు ఇవ్వడం జరిగింది ఐన్స్టీన్. रामन के प्रयोगों ने आइंस्टीन की धारणा का प्रत्यक्ष प्रमाण दे दिया. మన సర్ సివి రామన్ గారి ప్రయోగాలు ఐన్స్టీన్ యొక్క ఆలోచనలకు ఒక ప్రత్యక్షమైన ప్రూఫ్ ఇచ్చారని చెప్పేసి చెప్పచ్చు. क्योंकि एक वर्णीय प्रकाश के वर्ण में परिवर्तित यह साफ तौर पर प्रमाणित करता है कि प्रकाश की किरण तीव्रगामी सूक्ष्म कणों के प्रवाह के रूप में व्यवहार करती है. ఇక్కడ ఒకే వర్ణపు ఏకవర్ణపు కాంతి కిరణాలు తీవ్రగామి ఇక్కడ ఏకవర్ణపు కాంతి కిరణాల యొక్క వర్ణము కలరు చేంజెస్ అవుతూ ఉంటాయి. సాఫ్ తౌర్ పర్ ఈయన ప్రూఫ్ చేయడం జరిగింది క్లియర్ కట్గా. ప్రకాశపు కిరణాలు తీవ్రగామి సూక్ష్మ కణోంకే ప్రవాహం, ఈ అత్యంత సూక్ష్మ కణాల యొక్క ప్రవాహం ద్వారా దీంట్లో చేంజెస్ వస్తున్నాయి. శక్తిని కోల్పోవడం లేదా శక్తిని పొందడం ద్వారా వాటి యొక్క వర్ణంలో చేంజెస్ వస్తున్నాయి అని. रामन की खोज की वजह से पदार्थों के अणुओं और परमाणुओं की आंतरिक संरचना का अध्ययन सहज हो गया. ఈ మన సర్ సివి రామన్ గారి ఈ పరిశోధనల కారణమే అని చెప్పచ్చు పదార్థాలలో ఉన్న అణువులు పరమాణువుల యొక్క ఆంతరిక సంరచన ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ స్టడీ చేయడం చాలా ఈజీ అయిపోయింది. पहले इस काम के लिए इंफ्रारेड स्पेक्ट्रोस्कोपी का सहारा लिया जाता था. ముందు ఈ ఇలా స్ట్రక్చర్ని కనుక్కోవడం కోసం ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోట్రఫీని హెల్ప్ తీసుకునే వాళ్ళు. యహ్ ముష్కిల్ తక్నీక్ హై, ఇదైతే చాలా కఠినమైన టెక్నాలజీ. और गलतियों की संभावना बहुत अधिक रहती थी. తప్పులు జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉండేది. రామన్కి ఖోజ్కే బాద్, రామన్ పరిశోధనల తర్వాత पदार्थों की आणविक और परमाणविक संरचना का अध्ययन के लिए रामन स्पेक्ट्रोस्कोपी का सहारा लिया जाने लगा है. तो రామన్ రీసెర్చ్ల తర్వాత పదార్థాలలో ఎటువంటి పదార్థాలలో అయినా అణువుల గురించి అయినా పరమాణువుల యొక్క ఏర్పడిన స్థితి సంరచనని స్టడీ చేయడం అధ్యయనం చేయడం కోసం రామన్ స్పెక్ట్రోస్కోపీని హెల్ప్ తీసుకొని స్టడీ చేయడం జరిగింది అప్పటి నుంచి. యహ్ तकनीक एक वर्णीय प्रकाश के वर्ण में परिवर्तन के आधार पर पदार्थों के अणुओं और परमाणुओं की संरचना की सटीक जानकारी देते हैं. ఈ టెక్నాలజీ అయితే ఏకవర్ణపు ప్రకాశ కిరణాల యొక్క కలర్లో చేంజెస్ మీద ఆధారపడి పదార్థాల యొక్క అణువులు పరమాణువుల యొక్క ఏర్పాటు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట దీని ద్వారా. इस जानकारी की वजह से पदार्थों का संश्लेषण प्रयोगशाला में करना था. ఈ ఇన్ఫర్మేషన్తో పదార్థాల యొక్క సింథసిస్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అని చెప్పచ్చు. పదార్థాల యొక్క సంశ్లేషణ అంటే పదార్థాల యొక్క సంశ్లేషణ ప్రయోగశాలల్లో చేసేవాళ్ళు. తథా అనేక ఉపయోగి పదార్థों का कृत्रिम रूप से निर्माण संभव हो गया. అలాగే ఇతర అనేక పదార్థాలని కృత్రిమంగా నిర్మించడం సంభవం అయ్యింది. కృత్రిమ పదార్థాలని తయారు చేయడం ఈజీ అయ్యింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రామన్ ప్రభావి के खोज ने रामन को विश्व के चोटी के वैज्ञानिकों की पंक्ति में ला खड़ा किया. రామన్ ఎఫెక్ట్స్ ఏవైతే కాంతి కిరణాల పట్ల పరిశోధనలు చేశారో రామన్ గారు, ఆయనని ఈ పరిశోధన
విశ్వపు సక్సెస్ అంచుల వరకు తీసుకొని పోయింది. తన సైంటిస్టుల లిస్టులో ముందంజలో ఈయనని నిలబెట్టింది అని చెప్పవచ్చు ఈయన యొక్క పరిశోధన. పురస్కారం और सम्मानों की तो जैसे झाड़ी सी लगी रही. ఈయన యొక్క పరిశోధనల ద్వారా తనకొచ్చిన పురస్కారాలు, అవార్డులు, రివార్డ్స్ ఇవన్నీ ఒక జలపాతంలాగా, షవర్ లాగా ఒకదాని తర్వాత ఒక పురస్కారాలు లభించాయని చెప్పచ్చు. उन्हें सन 1924 में रॉयल सोसाइटी की सदस्यता से सम्मानित किया गया है. మన సర్ సివి రామన్ గారిని 1924లో రాయల్ సొసైటీలో మెంబర్షిప్తో సన్మానించడం జరిగింది. దాని తర్వాత 1929లో 1929 में उन्हें सर की उपाधि प्रदान की गई. 1929లో సర్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ठीक अगले ही साल దాని తర్వాత సంవత్సరం उन्हें विश्व के सर्वोच्च पुरस्कार भौतिकी में नोबेल पुरस्कार से सम्मानित किया गया. ఈయనకి ప్రపంచంలో అత్యంత గొప్ప పురస్కారం ఫిజిక్స్లో నోబెల్ అవార్డు ఇచ్చి సన్మానించడం జరిగిందనమాట. ఇది ప్రపంచ ప్రఖ్యాత అవార్డు అని చెప్పచ్చు. ఉన్హే ఔర్ భీ కై పురస్కార్ మిలే. ఆయనకి ఈ నోబెల్ పురస్కారమే కాకుండా చాలా పురస్కారాలు లభించాయి. జైసే రోమ్ కా మెత్యూసీ పథక్, రాయల్ సొసైటీ కా హ్యూజ్ పథక్, फिलोसोफिया इंस्टीट्यूट का फ्रैंकलिन पदक, सोवियत रूस का अंतर्राष्ट्रीय लेनिन पुरस्कार आदि. ఈ పైన చెప్పిన పురస్కారాలన్నీ వివిధ దేశాలు కూడా ఈయనకి పురస్కారాలు ఇచ్చి సన్మానించడం జరిగింది. सन 1954 में रामन को देश के सर्वोच्च सम्मान भारत रत्न से सम्मानित किया गया. 1954లో మన ఇండియన్ గవర్నమెంట్ సర్ సివి రామన్ గారికి భారతరత్న అవార్డుతో సన్మానించడం జరిగింది. ఇది భారతరత్న అవార్డు భారతదేశంలోని అత్యున్నత పురస్కారం అని చెప్పవచ్చు. వే నోబెల్ పురస్కార్ పానే వాలే భారతీయ వైజ్ఞానిక్ థే, పెహలే భారతీయ వైజ్ఞానిక్ థే. నోబెల్ పురస్కారాన్ని అందిపుచ్చుకున్న ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ మన సర్ సివి రామన్ గారు. उनके बाद यह पुरस्कार भारतीय नागरिकता वाले किसी अन्य वैज्ञानिक को अभी तक नहीं मिल पाया. దాని తర్వాత రామన్ గారి తర్వాత వేరే ఇండియన్స్కి ఈ పురస్కారం ఇప్పటి వరకు లభించలేదు అని చెప్పవచ్చు. उन्हें अधिकांश सम्मान उस दौर में मिले जब भारत अंग्रेज़ों का गुलाम था. ఈయనకి ఎక్కువ రివార్డ్స్ బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన ఇండియా ఎప్పుడైతే వాళ్ళకి బానిసగా ఉన్నదో భారతదేశం అప్పుడే ఈయన ఫేమస్ అవ్వడం జరిగింది. उन्हें मिलने वाले सम्मानों ने भारत को एक नया आत्मसम्मान और आत्मविश्वास दिया. ఆయనకి లభించిన ఈ అవార్డ్స్, సన్మానాలు, పురస్కారాలు మన భారతదేశానికి ఒక గొప్ప ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. భారతీయ యువకుడు ఇంత గొప్ప సైంటిస్ట్ అని విశ్వ దేశాలు చర్చించుకోదగే విధంగా భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టారని చెప్పచ్చు. విజ్ఞాన के क्षेत्र में उन्होंने एक नई भारतीय चेतना को जागृत किया. వైజ్ఞానిక రంగంలో ఈయన కొత్త భారతీయ చైతన్యాన్ని జాగృతం చేయడం జరిగిందనమాట. భారతీయ సంస్కృతి సే రామన్ కో హమేషా హీ గెహరా లగావ్ రహా. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల మన సివి రామన్ గారికి ఎప్పుడు అత్యంత లోతైన అనుబంధం ఉంది అని చెప్పచ్చు. उन्होंने अपनी भारतीय पहचान को हमेशा अक्षुण्ण रखा. ఆయన ఎప్పుడు భారతీయ పెహచాన్, ఇండియన్ ఐడెంటిటీని ఎప్పుడు చెక్కు చెదరనీయకుండా కాపాడుకుంటూ వచ్చారు. अंतर्राष्ट्रीय प्रसिद्धि के बाद भी उन्होंने अपना दक्षिण भारतीय पहनाव को नहीं छोड़ा. అంతర్జాతీయ స్థాయిలో ఫేమస్ అయినప్పటికీ ఆయన మన దక్షిణ భారతదేశం యొక్క వస్త్రధారణను వదలలేదు. వే కట్టర్ శాకాహారీ థే. ఆయన ఒక గట్టి శాకాహారి అని దృఢమైన శాకాహారి అని చెప్పచ్చు. ఔర్ మదిరాసే సఖ్త్ పరహేజ్ రక్తే థే. ఈయన ఇక్కడ మదిరా అంటే నష లేదా వైన్ అని చెప్పచ్చు. ఈయన ఈ
వైన్కి చాలా స్ట్రిక్ట్గా अवॉइड చేసేవాళ్ళు। जब वे नोबेल पुरस्कार प्राप्त करने स्टॉकहोम गए तो वहाँ उन्होंने अल्कोहल पर रामन प्रभाव का प्रदर्शन किया। ఎప్పుడైతే ఈయన నోబెల్ పురస్కార్ పొందిన తర్వాత స్కాట్హోమ్కి వెళ్ళారో అక్కడ ఆల్కహాల్ పైన రామన్ ఎఫెక్ట్ని అందరి ముందు ప్రదర్శించడం జరిగిందనమాట పరిశోధనని। बाद में ఆయోజిత్ పార్టీ మే దాని తర్వాత ఒక చిన్న పార్టీ అక్కడ అరేంజ్ చేసిన పార్టీలో జబ్ ఉన్హోనే షరాబ్ పీనే సే ఇన్కార్ కియా తో ఆయన ఎప్పుడైతే అక్కడ మందు తాగడానికి వైన్ తాగడానికి తిరస్కరించారో एक आयोजक ने परिहास में उनसे कहा कि रामन ने जब अल्कोहल पर रामन प्रभाव का प्रदर्शन कर हमें आह्लादित करने में कोई कसर नहीं छोड़ी तो रामन पर अल्कोहल के प्रभाव का प्रदर्शन करने से परहेज क्यों। तो ఇక్కడ ఒక పార్టీలో వైన్ తాగమని అడగగా అక్కడ పార్టీని పెట్టిన వాళ్ళు ఈయన తిరస్కరించడం జరిగిందనమాట। ఆయన అక్కడ అందరినీ ఆ వైన్ మీద ఆల్కహాల్ పైన ఈ రామన్ ఎఫెక్ట్ పరిశోధనలని ప్రయోగించి అందరినీ సంతోషింపపరిచారు అని చెప్పేసి చెప్పచ్చు। रामन का वैज्ञानिक व्यक्तित्व प्रयोगों और शोध पत्र लेखन तक ही सिमटा हुआ नहीं था। सर सीवी रामन गारी శాస్త్రీయ వ్యక్తిత్వం వైజ్ఞానిక వ్యక్తిత్వము ప్రయోగాల వరకు మరియు శోధ పత్రం వరకే పరిమితం కాదు అని చెప్పేసి చెప్పచ్చు। ఉన్కా అందర్ ఏక్ రాష్ట్రీయ చేతనా థీ తనలో ఒక జాతీయ స్పృహ దాగి ఉన్నది। और वे देश में वैज्ञानिक दृष्टि और चिंतन के विकास के प्रति समर्पित थे। ఆయన మన భారతదేశం పట్ల శాస్త్రీయ దృష్టితో అలాగే ఆలోచన అభివృద్ధి పట్ల సమర్పణ భావనని కలిగి ఉండేవాళ్ళు। उन्हें अपने शुरुआती दिनों में हमेशा ही याद रहे। ఆయన తన స్టార్టింగ్ డేస్ ప్రారంభపు రోజులు ఎప్పుడూ తనకి గుర్తుకుండేవి। जब उन्हें ढंग की प्रयोगशाला और उपकरणों के अभाव में काफ़ी संघर्ष करना पड़ा। తనకు ఒక స్పెసిఫిక్ ల్యాబొరేటరీ అలాగే ల్యాబొరేటరీలో యూస్ చేసే ఉపకరణాలు ఇవన్నీ కరెక్ట్గా లేకపోయాయి। లోటు ఉండేది చాలా వరకు। అప్పుడు తను పరిశోధనలు చేసేటప్పుడు చాలా प्रॉब्लम्स ने फेस చేయడం జరిగింది। इसीलिए ఇందుకోసం उन्होंने एक अत्यंत उन्नत प्रयोगशाला और शोध संस्था की स्थापना की जो बेंगलुरु में स्थित है और उन्हीं के नाम पर रामन रिसर्च इंस्टीट्यूट नाम से जानी जाती है। तो ఆయన ఈ సమస్య ప్రయోగశాల లోటు వల్ల చాలామంది స్టూడెంట్స్ ప్రయోగాలకి పరిశోధనలకు చాలా దూరం అవుతున్నారు అని చెప్పేసి ఆయన అత్యంత ఉన్నతమైన గొప్ప ల్యాబొరేటరీని రీసెర్చ్ సంస్థని బెంగళూరులో స్థాపించడం జరిగింది। ఈ సంస్థ పేరు కూడా తన పేరు మీదగానే ఉంది, రామన్ रिसर्च इंस्टीट्यूट अनమాట। भौतिक शास्त्र में अनुसंधान को बढ़ावा देने के लिए उन्होंने इंडियन जर्नल ऑफ फिजिक्स नामक शोध पत्रिका आरंभ की। ఒక పరిశోధన పత్రికని కూడా ఆయన స్టార్ట్ చేయడం జరిగింది। ఫిజికల్ సైన్స్లో పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ పేరుతో ఒక పత్రికను స్టార్ట్ చేశారు। अपने जीवन काल में उन्होंने सैकड़ों शोध पत्रों का मार्गदर्शन किया। తన మొత్తం జీవిత కాలంలో ఎన్నో పరిశోధనా పత్రాలకు తన మార్గదర్శకంగా ఉన్నారు। जिस प्रकार एक दीपक से अन्य कई दीपक जल उठते हैं, ఏ విధంగా అయితే ఒక చిన్న దీపంతో మిగిలిన దీపాలని వెలిగించవచ్చో उसी प्रकार అదే విధంగా उनके शोध पत्रों ने आगे चलकर काफ़ी अच्छा काम किया। తన పరిశోధనా పత్రాలు మునుముందుకు ఎన్నో మంచి పనులు చేశాయని చెప్పచ్చు। उन्हीं में कई छात्र बाद में उच्च पदों पर प्रतिष्ठित हुए। ఆ పరిశోధనా పత్రాలు చదివి ఇంకా ముందుకు సైన్స్ని తీసుకొని వెళ్ళి మన భావితరపు స్టూడెంట్స్ ఎంతో ఉన్నత పదవుల్ని ప్రతిష్ఠించారు, ఉన్నత పదవుల్ని అందిపుచ్చుకున్నారు। विज्ञान के प्रचार प्रसार के लिए वे करंट साइंस नामक एक पत्रिका भी संपादन करते थे। సైన్స్ని ప్రచార ప్రసారం చేయడం కోసం కరెంట్ సైన్స్ పేరుతో ఒక పత్రికని కూడా ఎడిటర్ లాగా కూడా
एडिटर పని కూడా చేయడం జరిగింది। रामन प्रभाव केवल प्रकाश की किरणों तक ही सिमटा नहीं था। रामन ఎఫెక్ట్స్ కేవలం ఒక కాంతి కిరణాల వరకే सीमितम కాదు అని చెప్పచ్చు। उन्होंने अपने व्यक्तित्व के प्रकाश की किरणों से पूरे देश को आलोकित और प्रभावित किया। సర్ సివి రామన్ గారు తన గొప్ప వ్యక్తిత్వపు కిరణాలతో మొత్తం భారతదేశాన్ని మీదనే ఎఫెక్ట్ చూపించారు అని చెప్పచ్చు। మనం ఆయన గురించి గొప్పగా చెప్పుకోవచ్చు। ఆయన మన భారతీయుడు అని చెప్పుకోవడం పట్ల మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలా। उनकी मृत्यु 21 नवंबर सन 1970 के दिन 82 वर्ष की आयु में हुई। తన 82వ ఏట 21 నవంబర్ 1970లో ఈయన చనిపోవడం జరిగింది। రామన్ वैज्ञानिक चेतना और दृष्टि की साक्षात प्रतिमूर्ति थे। మన సర్ సివి రామన్ గారు శాస్త్రీయ చింతనకి ఒక ప్రత్యక్ష మూర్తి అని చెప్పచ్చు, నిలువెత్తి నిదర్శనం అని చెప్పవచ్చు। उन्होंने हमें हमेशा ही यह संदेश दिया कि సర్ సివి రామన్ గారు ఎప్పుడు మనకు ఒక మెసేజ్ ఇచ్చారని చెప్పచ్చు। మన రామన్లో శాస్త్రీయ దృష్టితో పాటు జాతీయ స్పృహ కూడా తీవ్రంగా ఉండేది। మనం ఎల్లప్పుడూ ఎటువంటి మెసేజ్ ఇచ్చారంటే తను हमें हमेशा ही यह संदेश दिया कि हम अपने आसपास घट रही विभिन्न प्राकृतिक घटनाओं की छानबीन एक वैज्ञानिक दृष्टि से करें। మనం ఎల్లప్పుడూ మన చుట్టూ జరుగుతున్న వివిధ సహజ దృగ్విషయాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశోధించాలని ఆయన మనకు సందేశాన్ని అందించారు। तभी तो उन्होंने संगीत के सर ताल और प्रकाश की किरणों की आभा के अंदर से वैज्ञानिक सिद्धांत खोज निकाले। ఇటు సురు ఔర్ తాల్ ఇక్కడ సంగీతంలో దాగి ఉన్న మేళతాళాలు, అలాగే ఈ ప్రకాశపు కిరణాలు, కాంతి కిరణాలలో దాగి ఉన్న సైన్స్ని వెలికి తీయడం జరిగిందనమాట ఈ ఇంట్రెస్ట్తో। हमारे आसपास ऐसी न जाने कितने ही चीज़ें बिखरी पड़ी है। మన చుట్టూ ఇలాంటి ఎన్నో సైన్స్ విషయాలు దాగి ఉన్నాయి। जो अपने पात्र की तलाश में है। అవన్నీ అన్వేషణ కొరకు చెల్లా చెదురుగా ఉన్నాయి। ఇలాంటివి మన చుట్టూ అన్వేషణ కొరకు సైంటిఫిక్ పదార్థాలు ఎన్నో చెల్లా చెదురుగా ఉన్నాయి అని అవి మన దాంట్లో దాగి ఉన్న సైన్స్ని వెలికి తీయడం కోసం అవి ఎదురు చూస్తున్నాయి అని చెప్పచ్చు। जरूरत है रामन के जीवन से प्रेरणा लेने की और प्रकृति के बीच छुपे वैज्ञानिक रहस्य का भेदन करने की। ఇప్పుడు చాలా అవసరం మనకు ప్రకృతిలో దాగి ఉన్న రామన్ గారు, సర్ సివి రామన్ గొప్ప వ్యక్తి జీవితం నుంచి మనం ఎంతో ప్రేరణని తీసుకొని ముందుకు వెళ్ళి ప్రకృతిలో దాగి ఉన్న విషయాలను, వాటిలో ఉన్న శాస్త్రీయ దృక్పథాలను పరీక్షించాలని మనం ప్రేరేపించారు మన సర్ సివి రామన్ గారు। మనం కూడా సైన్స్లో లేదా ఈ విజ్ఞానంలో దాగి ఉన్న రహస్యాలని ఛేదించాలా, ప్రతి స్టూడెంట్ పరిశోధనల దిశగా అడుగులు వేయాలని తన జీవితం మనకు ఎంతో ప్రేరణనిస్తోంది అని। సో స్టూడెంట్స్, ఇది మన 4th లెసన్ 9th క్లాస్।